తెలంగాణలో రెండో దశ పంచాయతీ ఎన్నికలకు రేపు రెండో విడత పోలింగ్ జరగనుంది. ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇవాళ పోలింగ్ సిబ్బంది ఎన్నికల సామాగ్రి పంపిణీ చేయనున్నారు. రాత్రికి ఎన్నికల సిబ్బంది అధికారులు వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు వెళ్లనున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. రేపు ఫలితాలు వెల్లడిస్తారు ఎన్నికల అధికారులు. రెండో విడతలో 193 మండలాల్లో 4332 పంచాయతీలు, 29903 వార్డు స్థానాలకి పోలింగ్ జరగనుంది. ఇప్పటికే 415 సర్పంచ్ అభ్యర్థులు, 8304 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవమయ్యారు. అటు మొత్తం రెండో విడతలో 28278 మంది అభ్యర్థులు సర్పంచ్ ఎన్నికల్లో తమ భవితవ్యాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఖమ్మం జిల్లాలో 6 మండలాల్లో ఎన్నికలు జరగనుండగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 7 మండలాల్లో జరగనున్నాయి. సమస్యాత్మకమైన కేంద్రాల్లో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. పోలింగ్ ఏర్పాట్లపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సైదులు అందిస్తారు. గ్రామ పంచాయతీ పోలింగ్కి సంబంధించి రెండవ విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేశారు. ప్రస్తుతం మనం ఖమ్మం రూరల్ మండలంలోని పెద్దతండలోని పోలింగ్ కేంద్రాల దగ్గర అధికారులు డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి ఏర్పాట్లు కూడా నిమగ్నమైన పరిస్థితి మనం చూస్తున్నాం. దాదాపుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండో దఫా పోలింగ్ సరళిని పెంచే విధంగా అధికారులు ప్రయత్నం చేస్తున్నాం. చూడవచ్చు పోలింగ్కి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వారందరూ కూడా వారు కేటాయించినటువంటి స్థలాల దగ్గరికి వెళ్లేందుకు కూడా పోలింగ్ కేంద్రాలకు వెళ్లేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. మొత్తంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి కూడా ప్రస్తుతం పాలేరు నియోజకవర్గానికి సంబంధించి కూడా రెండో దశ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. మొత్తంగా కామేపల్లి, ఖమ్మం రూరల్ మండలం, కూస్పంచి, ముదిగొండ, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం మండలాల్లో దాదాపుగా 183 గ్రామ పంచాయతీలకు సంబంధించి పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించి 1686 వార్డులకు కూడా పోలింగ్ జరుగుతుంది. మొత్తం 6 మండలాల్లో 23 సర్పంచ్ స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవం కాగా 306 వార్డులు కూడా ఏకగ్రీవమైన పరిస్థితి. ఒక వార్డుకి అయితే నామినేషన్లు కూడా దాఖలు చేయని పరిస్థితి. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ మధ్యాహ్నం 1 గంట వరకు కూడా కొనసాగుతుంది. మొత్తం సర్పంచ్ స్థానాలకు సంబంధించి 451 మంది అభ్యర్థులు, అదేవిధంగా 3352 మంది వార్డు మెంబర్లు సభ్యులు బరిలో ఉన్న పరిస్థితి. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి చూసుకున్నట్లయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కూడా పూర్తి స్థాయిలో మొత్తంగా 7 మండలాలకు సంబంధించి కూడా పోలింగ్ జరగనుంది. రేపు ఉదయం అన్నపురెడ్డిపల్లి, అశ్వరాపేట, చండ్రుగొండ, చుంచుపల్లి, దమ్మపేట, ముల్కల్పల్లి, పాల్వంచకు సంబంధించి అంటే అశ్వరాపేట నియోజకవర్గం, అదేవిధంగా కొత్తగూడెంలోని పాల్వంచకు సంబంధించి కూడా ఆ మండలాల్లో పోలింగ్ కొనసాగుతుంది. రెండో విడతకు సంబంధించి 155 గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాలకు కూడా పోలింగ్ జరుగుతుంది. మొత్తంగా 1384 గ్రామ పంచాయతీల్లో వార్డు మొదటి సంబంధించిన వార్డు సభ్యులు కూడా పోలింగ్ జరుగుతుంది. మొత్తంగా చూసుకుంటే పోలింగ్ ఆఫీసర్లకు సంబంధించి కూడా మెటీరియల్ను పూర్తి స్థాయిలో అందిస్తున్న పరిస్థితి. మొదటి దఫా పోలింగ్ కొంత చెదురుమదురు ఘటన తప్ప మిగిలిన అంతా కూడా ప్రశాంతంగా కొనసాగిన పరిస్థితి అది కనిపిస్తుంది. అధికార పార్టీకి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలే తమను అత్యధిక స్థానాల్లో గెలిపించాయని కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే అదే స్థాయిలో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు కూడా ధీటైగా మొత్తంగా ఎక్కువ స్థానాల్లో కూడా గెలిచే ప్రయత్నం చేసిన పరిస్థితి. మొత్తంగా చూస్తే స్థానిక పంచాయతీ ఎన్నికల రెండో దఫాలో కూడా అత్యధిక స్థానాల్లో కైవసం చేసుకునేందుకు అందుకు సంబంధించినటువంటి వ్యూహాలు కూడా పడిన పరిస్థితి. స్థానికంగా ఒక విచిత్రమైన పొత్తులు కూడా కొనసాగుతున్న పరిస్థితి. ఎందుకంటే ఒక అధికార పార్టీ, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలు కలిసి బీజేపీ కూడా కలిసి పోటీ చేస్తున్న గ్రామాలు ఉన్నాయి. అదేవిధంగా కొన్ని చోట్ల మాత్రం వామపక్షాలతో కలిసి పోటీ చేస్తున్న పరిస్థితి. మొత్తంగా 2-3 చెదురు ఘటనలు తప్ప ఎక్కువగా పెద్ద ఘటనలు కూడా చోటు చేసుకోలేదు. రెండో విడత పోలింగ్కి సంబంధించి కూడా రేపు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతుంది. 2 గంటల నుంచి రాత్రి వరకు కూడా కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ఫలితాలు కూడా మొదట తక్కువ ఓటర్లు ఉన్న పంచాయతీకి సంబంధించినటువంటి గ్రామాల్లో ఫలితాలు వెలువడే అవకాశం ఉన్నాయి. మేజర్ పంచాయతీలకు సంబంధించి కూడా ప్రధానంగా మనం చెప్పుకోవడానికి కూడా ఎక్కువగా నువ్వా నేను అన్న చందంగా పోటీ కొనసాగుతున్న నేపథ్యంలో బందోబస్తు కూడా భారీగా ఏర్పాటు చేశారు. ఆ బందోబస్తుకు సంబంధించి కూడా ర్యాలీలు కానీ సభలు కూడా నిర్వహించదని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం రెండో విడత పంచాయతీల్లో తమదే విజయం అంటున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు. కెమెరామెన్ విజయ్తో సైదులు, 10 టీవీ, ఖమ్మం.